అమెరికాకి వెళ్ళిన ఇండియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం పరంగా ఇలాగని చెప్తున్నాం మనం చాలా వీడియోస్లో. అలాగే ఇండియన్స్ జాగ్రత్త పడాల్సింది లేడీస్ ఏంటంటే మనందరం ఇప్పుడు చాలా చోట్ల చూస్తున్నాం. ఇది బతుకమ్మ అని లేకపోతే సంక్రాంతి సెలబ్రేషన్స్ అని అవన్నీ మీరు అందరూ బాగా చేసుకుంటూ రిచ్గా పట్టు చీరలు కట్టుకుని మంచి లగలు వడ్డానాలు వంకీలు అన్నీ పెట్టుకున్నారు. కానీ చూసే వాళ్ళకి ఇండియన్స్ దగ్గర బాగా బంగారం ఉంటుంది అనేది ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఇండియన్స్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అని దొంగతనాలు ఎక్కువ చేస్తున్నట్ట. అందుకని మీవేమన్నా ఇంక నుంచి ఇండియా నుంచి తెప్పించుకోవాల్సిన గోల్డ్ ఏమైనా ఉంటే ఆపేసేయండి. ఇంకోటి, ఇలాంటి యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ పేజీ చేసేవాళ్ళు కూడా నేను ఖజానా నుంచి పలానా పంపించాను, పలానా వెండి సామాన్ ఇది, సిల్వర్ జ్యువెలరీ ఇది అని వీడియోలు చేస్తుంటే ఆ వీడియోలను చూసి కూడా దొంగలు ఎక్కువగా వస్తున్నారు అని చెప్పి మొన్నే ఒకళ్ళు అమెరికా ద్వారా చెప్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఆ వీడియోలు కూడా చూసి అంటే అమెరికన్స్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ వీడియోల ద్వారా కూడా చేస్తున్నారు. మొన్న ఒక ఆవిడ వీడియో నేను కూడా చూశాను. కనీసం 2 డైనింగ్ టేబుల్ సరిపడా సిల్వర్ జ్యువెలరీ చూపించింది ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్నదంతా. అందుకని జనమంతా చాలా అప్రమత్తంగా ఉండి చక్కగా ముందు మీ పనులేవో చూసుకుని ఈ బంగారం సిల్వర్ ఏమైనా ఉంటే ఎవరైనా వచ్చినప్పుడు పంపించేయటమో మీరు జాగ్రత్తగా ఉంటామో జాగ్రత్తగా సేఫ్గా ఉన్న చోట ఉంటామో చేయండి. ఒకవేళ అడిగినా కూడా ఇచ్చి పడేయండి, గొడవ వదిలిపోతుంది. వాడితో వాదనలో దిగటాలు ఇలాంటివి చేయమాకండి. ఓకేనా?